లెట్స్ బ్రేకప్ కాంతి. జోకా? ఇలాంటి విషయాల్లో జోక్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అరే మొన్న జరిగిన గొడవకి ఆల్రెడీ సారీ చెప్పినా కదా. ఇట్స్ నాట్ అబౌట్ సారీ క్రాంతి. అరే ఇంతకుముందు నీతో ఫ్రీగా ఉన్నంతలాగా ఇప్పుడు ఉండలేకపోతున్నాను. నీతో ఏదైనా చెప్పాలన్నా భయమేస్తుంది. భయమేస్తుందని రీజన్ చెప్పి నన్ను వదిలేస్తున్నావు అంతేనా? చూసావా ఇప్పుడు కూడా ఎంత త్వరగా కోపడుతున్నావో. అసలు నన్ను అర్థం చేసుకోవడానికే ప్రయత్నించట్లేదు. అరే నువ్వే నాకు అర్థమయ్యేలాగా చెప్తలేవు. ఆర్గ్యుమెంట్స్తో డౌట్స్తో ఈ రిలేషన్షిప్లో ఉండే కన్నా ఈ రిలేషన్ని కట్ చేసుకోవడమే బెటర్. సరే నువ్వు డిసిషన్ తీసుకున్నాక నేనేం చేస్తా? ఓకే లెట్స్ బ్రేకప్. ప్రేమలో పడడం చాలా ఈజీ, కానీ అదే ప్రేమని మర్చిపోవడం కష్టం, చాలా కష్టం. అమ్మాయిలు ఈజీగా మూవ్ ఆన్ అయిపోతారు, కానీ అబ్బాయిలకు టైం పడుతుంది, లైఫ్ లాంగ్ టైం పడుతుంది. అయినా మర్చిపోతారన్న గ్యారంటీ లేదు. పది రోజులైంది మేము బ్రేకప్ చెప్పుకొని. తను ఎలా ఉందో కనుక్కోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి తను కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. తన కోసం సిగరెట్ ఆపేశాను, కానీ మళ్ళీ ఇప్పుడు తన వల్లే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా తన జ్ఞాపకాలతో బతకలేకపోతున్నా. తనని మర్చిపోవడానికి ఈ సిగరెటే నా మొదటి అడుగు. ఏంట్రా మళ్ళీ సిగరెట్ స్టార్ట్ చేసావా? అవును. నేను ఇప్పుడే కీర్తి కాల్ చేసి చెప్తాను. రేయ్ అవసరం లేదు. అదేంటి? మాకు బ్రేకప్ అయింది, నాకు చెప్పుకోవాలని లేదు. వాట్? ఎప్పుడు? 10 days అయింది. అదేంటి కనీసం ఒక మాటనే చెప్పలేదేంట్రా? చెప్తే బీక్తోరా? అది కాదురా, మీరిద్దరు మంచి పేరు అనుకున్నా, కానీ మీరు విడిపోతారని అసలు. బయటికేం చూసినప్పుడు అందరికి మంచిగానే కనిపిస్తుంది, దాని లోపల పోతేనే తెలుస్తుంది లోతు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా. అసలు ఏమైంది మీ ఇద్దరికి? చెప్పాను రా, చెప్పా. ఎందుకు చెప్పాలైనా? నా పర్సనల్ లైఫ్ రా, అది వదిలేయి. ఓ పర్సనలా? ఓకే ఓకే సరే. ఇప్పుడు మీరు తనకి నచ్చని సిగరెట్ మళ్ళీ స్టార్ట్ చేయడం వల్ల తనని మర్చిపోవచ్చు అనుకుంటున్నాను, అంతేనా? అవును. ఓకే సూపర్ సార్, వాట్ ఏ డెసిషన్. థ్యాంక్ యూ. నిన్ను నువ్వు మోసం చేసుకోకరా, నువ్వు తనని మర్చిపోలేవు. మర్చిపోతా, ఖచ్చితంగా మర్చిపోతామని. నేను ఈరోజు నుంచి ఆమెకి ఇష్టం లేని పనులన్నీ చేస్తా. నీకు విషయం తెలుసా? ఆల్రెడీ ఆమె ఫోటోలన్నీ డిలీట్ చేసిన, సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ బ్లాక్ చేసిన, ఆమె ఇచ్చిన గిఫ్ట్లు కూడా అన్నీ వాడేసిన. ఆమె థాట్ కూడా నా మైండ్లో లేదు. ఐ మూవ్డ్ ఆన్. మరి తను ఇచ్చిన డ్రెస్సింగ్కి ఎందుకు వేసుకున్నావురా? ట్రై చేస్తున్నారా? చాలా ట్రై చేస్తున్నా, నా వల్ల అయితే లేదురా. 10 days అయిందిరా, ఎన్నో యుగాలకు కనిపిస్తుంది తెలుసా? రే ఊరుకో. ఆమెను మర్చిపోవాలిరా, ఎంత కష్టమైనా సరే ఆమెను మర్చిపోవాలి. ఇంకో విషయం తెలుసా? మా మధ్యలో ఎప్పుడు గొడవ వచ్చినా కానీ మేము ఇంత డిస్టెన్స్లో ఎప్పుడు లేము. ఎప్పుడు ఆమె వచ్చి మాట్లాడుతుంది, కానీ నాకు తెలిసి ఏమనిపిస్తుంది తెలుసా? ఆమె మూవ్ ఆన్ అయిపోయి ఉంటుంది. అమ్మాయిలు కదా, మూవ్ ఆన్ అయిపోయి ఉంటారు. ప్రేమలో పడ్డం చాలా ఈజీ కదా, కానీ అదే ప్రేమ నుంచి బయటికి రావాలంటేనే కష్టం, చాలా కష్టం. అబ్బాయిలు ఈజీగా మూవ్ ఆన్ అయిపోతారు,
కానీ అమ్మాయిలు అంత ఈజీగా మర్చిపోరు. ఒక లైఫ్ టైం పడుతుంది. అయినా మర్చిపోతామన్న గ్యారంటీ కూడా లేదు. కానీ అబ్బాయిలు ఏమనుకుంటారో తెలుసా, అమ్మాయిలు ఈజీగా మర్చిపోతారని. ఒకసారి మాట్లాడొచ్చు కదా తనతో. ఏం మాట్లాడను? మీరిద్దరు బెస్ట్ పేర్ కీర్తి. యు బోత్ ఆర్ వండర్ఫుల్. బయట కనిపించేవన్నీ మంచివి కావు రమ్య. లోపల ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ లోతు. అది కాదు కీర్తి. ఒకసారి మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. అయినా ఏ రిలేషన్లో అయినా ఈ గొడవలు కామనే. మరి నీకు వెంకట్కి బ్రేకప్ ఎందుకయింది? అవతల వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ మనకి చిన్నవే రమ్య. కానీ అదే ప్రాబ్లం మనకొస్తే అప్పుడు తెలుస్తుందా బాధ. ఒకసారి ఆలోచించు కీర్తి. ఆలోచించటానికి ఏం లేదు రమ్య. ఈరోజు తన కాంటాక్ట్ డిలీట్ చేసేసాను. తన ఫొటోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసాను. మరి తను ఇచ్చిన బ్రాస్లెట్ ఎందుకు పెట్టుకున్నావు? కష్టంగా ఉంది రమ్య, చాలా కష్టంగా ఉంది. కానీ నేను మర్చిపోవాలి, ఖచ్చితంగా మర్చిపోవాలి. యు నో వాట్, అలా అలా బయటకు వెళ్దామా? కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. సరే వెళ్దాం పద. ఉన్నపాటుగా కొత్త పోలికేం కాదులే మాట. ఎంత తేలికో ఊపిరాపడం తెలుసా. ఉండి పొమ్మనేం చెప్పలేదుగా కొత్త కొత్త ఈ భాష. ఎందుకింతగా ఉసులాడనే మనసా. హ్యాపీగానే ఉన్నావు కదా? హ్యాపీగానే ఉన్నా. నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉన్నావు అనుకుంటా కదా? అవును. ఓకే సరే. ఇన్ని రోజులు నేను అసలు గుర్తు రాలేదు కదా? అస్సలు గుర్తు రాలేదు. కొంపదీసి నీకేమైనా గుర్తొచ్చిందా నేను? చాచా, ఛాన్సే లేదు. నిన్నెందుకు గుర్తు చేసుకుంటాను? ఎందుకు గుర్తు చేసుకుంటావు? ప్రేమిస్తే గుర్తు చేసుకుంటావు. ప్రేమించినట్టు నటిస్తే ఎట్లా గుర్తు చేసుకుంటావు? నటించటం నీకొచ్చేమో, నాకు రాదు. ఓ అవునా, సరే. సార్ ఆర్డర్. మ్యామ్ నాకు ఒక కాఫీ, ఆమెకి 2 సమోసా, ఒక అల్లం చాయ్, 1 టేబుల్ స్పూన్ షుగర్. ఓకే సార్. నన్ను మర్చిపోయానన్నా? నిజంగానే మర్చిపోయినా. ఏదో ఏదో ఫ్లోలో వచ్చేసింది, అలవాట్లో పొరపాటు. అయినా నువ్వు నన్ను సక్సెస్ఫుల్గా మర్చిపోయినావు కదా? చాలా సక్సెస్ఫుల్గా మర్చిపోయా. అందుకేనా నేను ఇచ్చిన బ్రేస్లెట్ ఇంకా పెట్టుకున్నావు? ఇప్పుడు దాచి ఇంకా ప్రయోజనం ఏం లేదులే. దాయాల్సిన అవసరం నాకు కూడా లేదు. దాయాల్సిన అవసరం లేదని చెప్పి ప్రేమను కూడా దాస్తున్నావు కదా? మరి నువ్వేం చేస్తున్నావు? నేనేం చేసినా? నువ్వు నాకు అబద్ధం చెప్పలేదా నన్ను మర్చిపోయానని చెప్పి? నేను అబద్ధం చెప్పలేదు. ఓ, అయితే నిజమే చెప్తున్నావా? అవును. సరే బాయ్. కీర్తి ఆగు. ఏ, నేనెందుకు ఆగాలి? ఇంతకుముందు ఇలానే చెప్పినందుకు మన ఇద్దరి మధ్యన ఇంత దూరం వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ కలుద్దామని చెప్తున్నావా?
అవును. కలవటం, విడిపోవడం చాలా ఈజీ అయిపోయింది కదా నీకు. నువ్వే కదా కీర్తి విడిపోదామన్నది. నువ్వు నన్ను కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు క్రాంతి. నేను ఆపినా నువ్వే వినే పొజిషన్లో లేవు. ఇప్పుడు కూడా మనిద్దరం ఒకరిని బ్లేమ్ చేసుకుంటున్నాం. సారీ కీర్తి. నా మీద కోపం తగ్గలేదా? కోపం తగ్గింది కాబట్టే ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నేను గుర్తు రాలేదా? ఒక క్షణం కూడా నువ్వు నాకు గుర్తు లేకుండా లేవు క్రాంతి. నన్ను అడగవా మరి? అడగాల్సిన అవసరం లేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను కీర్తి. ఫస్ట్ టైం కూడా ఎలానే ప్రపోజ్ చేసావు, కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు. వదిలేసి వెళ్ళిపోయాను అనుకున్నా, కానీ నన్ను నేను వదులుకున్నా. నిజంగా కీర్తి, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా. నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి నాకు నేను దూరం అయిపోతున్నా. ప్లీజ్ కీర్తి, మనం కలిసి హ్యాపీగా ఉందాం. ఫ్యూచర్లో మనం మళ్ళీ గొడవపడి నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు? అప్పుడు ఇలా చేయబట్టుకొని వెనుకకు లాగుతా. నువ్వు ఒక జ్ఞాపకమైతే నిన్ను మర్చిపోగలనేమో క్రాంతి, కానీ నువ్వు నా జీవితం. మర్చిపోలేను. నువ్వు గుర్తు రాకుండా ఉండటానికి నేను చేసే ప్రతి ప్రయత్నం నన్ను ఇంకా దగ్గరగా చేసింది. అమ్మాయిని కదా, త్వరగా మర్చిపోతానేగా అనుకున్నావు. లేదు, అబద్ధం చెప్పకు, నీ గురించి నాకు తెలుసు. నిజంగా ప్రేమిస్తే అబ్బాయి అయినా అమ్మాయి అయినా మర్చిపోలేరు క్రాంతి. నువ్వు నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటావు. నిన్ను మర్చిపోయినప్పుడు ఇక నేను ఉండను. ఆపు. సినిమా డైలాగులు చెప్తున్నావా? సంపుతా. ఇలాంటి డైలాగులు కొడితేనే కదా సార్ మీ మీద ఉన్న ప్రేమ చెప్పగలిగేది. లేదంటే ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరు అనేస్తారు మీ అబ్బాయిలు. అబ్బా, అబ్బాయిలందరినీ జనరలైజ్ చేసి మాట్లాడుతున్నావు కదా నువ్వు. మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. ఏం చేస్తావు? అవునా? అప్పుడు ఇంకా దగ్గరికి లాక్కొని చెప్పనా? ఏం చేస్తాను చెప్పనా?